పల్నాడు జిల్లా పెదకూరుపాడు ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పెదకూరుపాడు నియోజకవర్గ పరిశీలకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్. గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని పోల్చి చూడండి. బటన్ నొక్కడమే కాదు, అభివృద్ధి సంక్షేమంలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఒకసారి ఆలోచన చేయండి సోదరులారా. ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం ప్రపంచమంతా తిరిగి మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. మన యువత ఉద్యోగాల కోసం కంపెనీలు చేస్తున్నారు. రాజధాని పోలవరం నిర్మాణం త్వరితగతిన కావటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. మీరందరూ కూటమికి అండగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న నల్లపాటి రామచంద్ర ప్రసాద్. మన ఆటో డ్రైవర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాన్ని గమనించమని అడుగుతా ఉన్నాం. బటన్ నొక్కుడు ఒక్కడే కార్యక్రమం కాకుండా ఒక పక్క ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఏ రకంగా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ప్రపంచమంతా తిరుగుతా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి ముఖ్యంగా సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఎకరం రూపాయికే వాళ్ళందరికీ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కేవలం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి, అలాగనే ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అమరావతి త్వరగా పూర్తి అవ్వాలి, పోలవరం త్వరగా పూర్తి అవ్వాలనేటువంటి ధ్యాసతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఇదన్నిటిని గమనించి ఈ సంక్షేమ కార్యక్రమాలకు అమలు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీరందరూ అండగా ఉండాలి. ఈ నియోజకవర్గంలో మళ్ళా మన సోదరులు ప్రవీణ్ గారు గెలుస్తూనే ఉండాలి. మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్రంగా సుభిక్షంగా ఉండాలి అంటే మీరందరూ కూడా మంచి మనసుతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన